ఇద్దరే దళితులు ఎట్లున్నారు? దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ఎందుకు రాహుల్ గాంధీ అడుగుతున్నా అని చెప్పారంటే పార్లమెంట్ లో భరత్ గారు ఏ కులబోళ్ళు ఎందుంటే ఆ రైతు ప్రకారం వాళ్ళకి రావాలంటాడు. ఒకవేళ అదే మాట నిజమైతే తెలంగాణలో నువ్వు చెప్పిన లెక్కనే కరెక్ట్ అయితే 55% బీసీలు ఉంటే ఈ 18 మంది టోటల్ క్యాబినెట్ లో 10 మంది బీసీలు ఉండాలి. ఈ దాటనైతే రేవంత్ రెడ్డి ఈయనకి ఇచ్చిన 7 ఓసీలో తీసేసాము. రేపు ఖాళీగా ఉన్నాయి కదా 6 మంత్రి పదవులు. ఆ 6 మంత్రి పదవులు 6 బీసీలకు ఇచ్చి ఈ 14 నెలలు బీసీలకు సగం మంత్రిత్వ శాఖలు ఇయ్యలేకపోయినా. నేను ఏమంటానంటే మీరు మంది మీద పిత్తులు కాదు, మీరేమన్నా పీకేది ఉంటే చూపిరి అంటున్నా. నేను ఏమంటున్నా అంటే ఏదో మేము ఆడిచ్చినాము, బీసీలకు ఇచ్చినాము, వీళ్ళ మీద ఇచ్చినాము, వాళ్ళ మీద కాదు. ఈ దేశంలో ఇలా నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఉన్నటువంటి ఎంపీలు ఏ కులాలు ఉన్నాయా, ఏ క్యాస్ట్ ఉన్నాయి? మొత్తం బ్రాహ్మణులు లిస్టు పెట్టమంటే పెడతాను. ఈయనేదో బీసీలను లెక్కలు చెప్తున్నాను కానీ నీవు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో నువ్వు చెప్పకు. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం లేదు. ఈ దేశానికి బీజేపీ ప్రధాని బీసీలకు నువ్వు కులగణన అడిగిర్రు, జనగణన అడిగిర్రు, మీరు చేస్తారా చేయరా? చేయకపోతే ఎందుకు చేయరు అది చెప్పండి. నువ్వు కాంగ్రెస్ దమ్ముంటే చేయరి, నువ్వు చేయి, దమ్ముంటే నువ్వు చేయి అన్న. నువ్వు కులాల మీద మాట్లాడేది, వాళ్ళ కులమేంది, నీది ఏ కులం, నీది ఏం కథ, ఈ 2-3 సార్లు ఆయన అడగబట్టి అందుకనే మాట్లాడాల్సి వచ్చింది. మీకు టైం పాస్ అయిపోయింది. ఓ కులం అంటే అవతలోని అవమానపరచడము, అవతలోని చిన్నగా చేసి మాట్లాడడం అనేది మీకు గిల్లికజ్జ ఆట అయిపోయిందా? మీకు లెక్క లేకుండా అయిపోయింది. ఇది తప్పని చెప్తా ఉన్నాం, ఇది మర్యాద కాదని చెప్తా ఉన్నాం.